ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ విశాఖలో పర్యటిస్తారు. ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకల్లో విశాఖలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ హాజరవుతారు. ఆడుదాం ఆంధ్ర ఫైనల్స్లో గెలిచిన విజేతలకు ట్రోఫీ అందిస్తారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. సాయంత్రం 5 గంటల తర్వాత మధురవాడ హిల్ నెంబర్ 3కి హెలీప్యాడ్కి చేరుకుంటారు సీఎం జగన్. 6 గంటలకు క్రికెట్ అభిమానులు కలిసి క్రీడాకారులను అభినందిస్తారు. ఆడుదాం ఆంధ్ర ఫైనల్ క్రికెట్ను చూస్తారు. ఇక ఫైనల్స్ సందర్భంగా జగన్ క్రికెట్ ఆడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇవాళ విశాఖలో పర్యటిస్తారు. ఆడుదాం ఆంధ్ర ముగింపు వేడుకలు విశాఖలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ హాజరవుతారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏదైతే ఆడుదాం ఆంధ్ర తోటి రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టేటువంటి క్రీడా సంబరాలు నేటి సంబంధంగా ఉన్నాయి. ఇందుకు విశాఖ సాగర తీరం వేదికైంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ విడిసిఏ స్టేడియంలో ఈ ముగింపు క్రీడలు పూర్తవుతున్న నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ క్రీడలను ఉద్దేశించి ప్రసంగించడంతో పాటు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోటీల్లో పాల్గొని విజేతలైన వారికి ట్రోఫీతో పాటు నగదు బహుమతులను కూడా అందించి వారిని ప్రోత్సహించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ముఖ్యమంత్రి పర్యటన దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 50 రోజుల పాటు ఈ ఆడుదాం ఆంధ్ర పేరుతోటి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ స్పోర్ట్స్ మీట్ ఏదైతే ఉందో దీంట్లో దాదాపుగా 37 కోట్ల విలువైన స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేయడం, అదేవిధంగా దాదాపుగా 12.21 కోట్ల నగదును బహుమతి రూపంలో ఎవరైతే పోటీల్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 25,41,000 మంది పైచిలకు పురుషులు స్త్రీల ఎవరైతే ఉన్నారో ఈ స్పోర్ట్స్ వీళ్ళందరూ కూడాను హాజరు కావడం, వీటిలో వాళ్ళ ప్రతిభ కనబడటం. వాళ్ళు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఆడుదాం ఆంధ్రాలో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, అదేవిధంగా బ్యాడ్మింటన్ మొత్తం 26 జిల్లాల్లో కూడా ఏపీలో ఉన్నటువంటి 26 జిల్లాల్లో అన్ని చోట్ల కూడాను విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఈ రోజు ఫైనల్ మ్యాచెస్ ఏసీఏ విడిసిఏ స్టేడియంలో జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాయంత్రం 4 గంటలకు తాడిపల్లి నుంచి బయలుదేరి సాయంత్రం 5:25 విశాఖపట్నం చేరుకోనున్నారు. 6 గంటల నుంచి కూడాను లాస్ట్ ఏదైతే క్రికెట్ మ్యాచెస్ లాస్ట్ ఫైనల్ జరుగుతున్న నేపథ్యంలో లాస్ట్ 5 ఓవర్లు కూడా ముఖ్యమంత్రి ప్రకటించి వాళ్ళందరికీ కూడాను ఎవరైతే విన్నర్స్ గా నిలిచారో వాళ్ళందరికీ కూడాను బహుమతులు, ట్రోఫీని అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా క్రీడలను ఉద్దేశించి కూడా ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. గెలిచిన వాళ్ళందరికీ కూడా ట్రోఫీతో పాటు 5 లక్షల రూపాయలు చొప్పున, అదేవిధంగా రన్నర్స్ కు 3 లక్షలు, సెగ్మెంట్ రన్నర్స్ కు 2 లక్షలు చొప్పున నగదు బహుమతిని కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినది మనకు తెలిసిందే. ఏదైతే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారుల్లో మానసిక ఉల్లాసాన్ని పెంచేందుకు ముఖ్యంగా ఈ క్రీడలను ప్రోత్సహించి వాళ్ళను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు అవసరమైనటువంటి ఒక వినూత్నమైనటువంటి చర్యను రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నేపథ్యంలో ఆడుదాం ఆంధ్ర పేరుతోటి ఈ క్రీడలను ఇప్పటికే 50 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడాను క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో గ్రామీణ స్థాయిలో వాళ్ళందరినీ కూడా వెలికి తీసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ యొక్క ఖ్యాతిని పూర్తి స్థాయిలో బట్టబయలు చేసేందుకు ప్రభుత్వం ఈ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఈ ఆడుదాం ఆంధ్ర పేరుతోటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడాను ఇప్పటికే క్రీడలు పూర్తి కావడం, పలువురు విజేతలుగా నిలవడము. అయితే ఫైనల్స్ కు సంబంధించి ముఖ్యంగా క్రికెట్ మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం వేదికగా ఆంధ్ర
ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో ఈ ఫైనల్స్ ఈరోజు ముగుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పర్యటన కూడా జరుగుతోంది. ముఖ్యమంత్రి వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళకు ట్రాఫీలను అందజేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఎవరైతే పర్యావరణ అదేవిధంగా అటవీ శాఖ టూరిజం మొత్తం మంత్రులందరూ కూడా హాజరవుతారు. ఆర్కే రోజాతో పాటు పలువురు ఉన్నతాధికారులు మంత్రులు అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ అభిమానులందరూ కూడాను ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా విశాఖకు రావడం, మరోవైపు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.